గారు ఒక మాట అడగనా అంటే, ఇది చాలా మంది ఆడవారి మనసులో ఉన్న క్వశ్చన్ అన్నమాట. సిల్వర్ జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోవాలి అన్న వెంటనే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి తెలుసా అండి? ఇవాళ కొనేసుకుంటాం, బాగానే ఉంది, వాడుకుంటాం, రేపు ఒకవేళ కలర్ పోతే పరిస్థితి ఏంటి? అండ్ మోర్ ఓవర్ గోల్డ్ లాంటివి కొన్నప్పుడు కూడా ఒక స్టోన్ ఏదైనా ఉంటే ఇది వాల్యూ పోతుంది కదా అని చెప్పి ఓన్లీ గోల్డే ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. స్టోన్ ఉన్నది కూడా వద్దనుకుంటాం. ఎందుకు అంటే ఇప్పుడు మేము ఇది కొనేటప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాం, రేపు ఎక్స్చేంజ్ చేస్తే కనీసం 50% అయినా మనకి వెనక్కి వస్తుందా అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుందండి. 70% వస్తుందా అండి? మన దగ్గర ఆప్షన్ ఉందా? మన దగ్గర ఆప్షన్ ఉంది. సో మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా కానీ సిల్వర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కమోడిటీ, ఇట్స్ అ మెటల్, అదొక ప్రెషియస్ మెటల్ కాబట్టి దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ నార్మల్ మెటల్ కాదు కాబట్టి దానికి ఒక వాల్యూ ఉంటుంది. నీ సిల్వర్ ఆర్టికల్ ఏది తీసుకున్నా దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో అలాగే మీ నెక్లెస్ కి కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఇఫ్ యూ మెల్ట్ ఇట్ అంటే కరగబెట్టేస్తే మీకు ఆల్మోస్ట్ డిపెండింగ్ ఆన్ అపాన్ ఆర్నమెంట్ 40 to 50% ఆఫ్ 30 to 50% ఆఫ్ ద వాల్యూ వరకు రీగెయిన్ చేసుకోవచ్చు. అదే మా దగ్గరనే ఎక్స్చేంజ్ చేస్తే మాత్రం మీకు 70% ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీ అన్నమాట. చూసారా, బంపర్ ఆఫర్. మనం సిల్వర్ జ్యువెలరీ కొన్న తర్వాత కూడా మనం మళ్ళీ మోడల్ చేంజ్ చేయాలి, లేదు కొత్త మోడల్స్కి వెళ్ళాలి అనిపించినప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర పర్చేస్ చేసి వీళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేసి 70% మనకి మళ్ళీ మనం రీఫండ్ చేస్తారు. సో కాబట్టి కొనేటప్పుడు హ్యాపీగా కొనుక్కోవచ్చు, మళ్ళీ మళ్ళీ డిజైన్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే రెంట్కి తీసుకున్నా కూడా పడిపోతున్నాయి సార్ ఈ మధ్య. ఎక్కువ మంది రెంట్స్కి ఇట్లా ప్రిఫర్ చేస్తారు కదా, ఆ ప్రైసింగ్ కూడా ఎక్కువ పడిపోతుంది. ప్లేటింగ్ ఒకటి మీరు కలర్ పోతే ఎలా అని. సో మాది బేసిక్గా వీఆర్ ఇంటూ గోల్డ్ బిజినెస్ అనమాట. సో ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫ్లాగ్షిప్ స్టోర్ అనమాట ఇంటూ సిల్వర్ జ్యువెలరీ. సో వీ మేడ్ ష్యూర్ ఆర్ ఎక్స్పర్టీస్ కమ్ ఇన్ టు ప్లేస్. అది ఎలా బాగుండాలి అని చెప్పేసి మా ఎక్స్పర్టీస్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు, ప్లేటింగ్ ఎన్ని డేస్ ఉండగలుగుతుంది, ఎంత బాగా చేయగలుగుతామని చెప్పేసి వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ ఇన్ ప్లేటింగ్ అండి బేసిక్గా. సో వీ యూజ్ 1 micron ప్లేటింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్నమెంట్. సో వీ యూజ్ గోల్డ్ ఇట్ సెల్ఫ్ టు ప్లేట్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్. అదేదో కెమికల్స్ యూజ్ చేసి ప్లేట్ చేస్తాం. దానిలో 0.2 నుంచి 1 micron వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోర్స్ అనుకోండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అనుకోండి చేయించుకుంటారు. సో ఎన్ని ఎక్కువ మైక్రాన్స్ ఉంటే అన్ని డేస్ ఎక్కువ మీకు వస్తుందన్నమాట బేసిక్గా గోల్డ్ అనేది. సో ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్నమెంట్ ఆఫ్ అవర్స్ మా దగ్గర కంపల్సరీ 1 micron ప్లేటింగే జరుగుతుంది. 0.2, 0.3, 0.5 డెఫినెట్గా 1 micron ప్లేటింగే చేయిస్తాం అనమాట. సో ఇన్ కేస్ దీనిలో ఏముంటుంది అని అంటే సిల్వర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వైట్ ఇన్ కలర్. సో మాయిశ్చర్కి ఎప్పుడు ఎక్స్పోజ్ అయినా కానీ ఇట్ విల్ రీగెయిన్ ఇట్స్ ఓన్ కలర్ అనమాట, ఒరిజినాలిటీ. అంటే వాటర్కి తగిలిన చెమటకి, పర్ఫ్యూమ్స్కి. సో మీరు నెక్లెసెస్ అనేవి, బుట్టాలు అనేవి డైలీ పెట్టుకొని ఇంట్లో మాత్రం తిరగరు, అకేషనల్లీ యూజ్ చేస్తారు. ఎన్ని మ్యాక్సిమం ఇయర్లీ 3 or 4 times 5 times యూజ్ చేస్తారు. సో మీరు మంచి కాటన్ క్లాత్ ఉన్న బాక్స్లో పెట్టుకుంటే కనుక ఇట్ విల్ ఆల్వేస్ అంటే ఒక 4-5 years వరకు ఈజీగా వాడుకోవచ్చు. సో మీరు డెఫినెట్గా మేము చెప్పినట్టు యూజ్ చేస్తే హ్యాపీగా వాడుకోవచ్చు. 4-5 years మీరు గోల్డ్ కూడా వాడట్లేదు అసలు నిజంగా చెప్పాలంటే. 1-2 years కంటే ఎక్కువ ఎవరు వేసుకోరు. ఒక 10 functions వేసుకోరు. మా మిస్సెసే ఉంటుంది, తనే వేసుకోవద్దు, మా వైఫే వేసుకోవద్దు, తనే వేసుకోవద్దు. ఒక 5 functions తర్వాత ఇంకేదైనా గుర్తుపడతారో తెలియదు కానీ మాకు ఆలోచన వస్తుంది ఇది ప్రతిసారి వేసుకున్నారు కదా అని మీకే ఉంటుంది. సో 4-5 years వరకు మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే సరే, ఇవన్నీ ఒక ఎత్తు. మెయిన్ మాకు కావాల్సింది ఏంటంటే ప్రైస్. ఈ ప్రైస్ దగ్గరకు వచ్చేసరికి పర్టికులర్ ఉంటామండి. మాకు కావాలి కానీ తక్కువ ప్రైస్ లో కావాలి. దీనిలో మీకు పెడతాను 2 activities లాగా పెడతాను. ఒకటి ప్రైస్ గెస్ చేయండి. మీరు ప్రైస్ గెస్ చేస్తే అది మీకే. ఇంకొకటి నేను అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ వేసేసి ఒక సెట్ తయారు చేసేస్తాను. దానిలో గోల్డ్ ఏది సిల్వర్ ఏది డిఫరెన్షియేట్ చేయండి. ఓకే, ఏది డిఫరెన్షియేట్ చేసి అది కూడా కరెక్ట్ గా చెప్తే అవి కూడా నాకే, అవి కూడా మీకే, మొత్తం మీకే. ఆన్ కెమెరా చెప్తున్నారు సార్, ఈ రోజు పంట పండినట్టే. Come on sir, ready for the game. చూసారు కదండి, సెట్ రెడీగా ఉంది. ఇప్పుడు నేను ఇది కరెక్ట్గా గెస్ చేస్తే ఈ సెట్ నాకే అట, నాకే. లెట్స్ నా లక్ నేను చెక్ చేసుకుంటాను ఇవాళ. కానీ సెట్ అయితే మాత్రం నిజానికి చాలా బాగుందండి. అసలు గోల్డ్
ఎలా ఉందో అలానే ఉంది, మేకింగ్ కూడా చాలా బాగుందండి. అండ్ మీరు చూస్తే కనుక ఇదంతా హ్యాండ్ వర్క్ మేడం, నక్షితో హ్యాండ్ వర్క్ చేసిన కారిగర్స్ అనమాట టోటల్గా. సో ఇదేదో మిషన్ మీద చేసింది కాదు, కంప్లీట్గా హ్యాండ్ వర్క్ చేసింది ఇది. అండ్ మీరు దీనిలో అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ టూ అథెంటిసిటీస్ అని చెప్పొచ్చు. ఈ నక్షి ఏదైతే వర్క్ ఉంటుందో ఇది కంప్లీట్గా మన సౌత్లో జరుగుతుంది. ఈ మాజనైట్ వర్క్ కానీ ఏదైనా కానీ నార్త్లో ఉంటుంది అనమాట ఎక్కువ. సో ఇట్స్ యాక్చువల్లీ ఫ్యూజన్ అనొచ్చు, కాంబినేషన్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ అండ్ ఇది ఎక్కువ మటుకు బెంగళూరులో జరుగుతుంది. కొంచెం ఫ్యూజన్ మిక్స్ చేసి మేము ఇది చేయించాం అనమాట. సో ఇది సార్ ఈ కలెక్షన్స్ అన్ని మీరు ఇంత కీన్గా ఉంటారా సార్ జనరలీ? ఎస్ అండి, డెఫినెట్గా మేము చెప్పి చేయించుకోవడం కానీ కారిగర్స్ దగ్గర నుంచి డిజైన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ సో డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. సో ఇన్ ఆర్డర్ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ అదర్ స్టోర్స్ కానీ అదర్ కాంపిటీషన్ కానీ బేసిక్గా డెఫినెట్గా మనం బేసిక్ వచ్చేసి డిజైన్ చేయండి. ఏ కస్టమర్ అయినా నేను ఎంత అడ్వర్టైజ్ చేసినా ఎన్ని చెప్పినా కానీ లాస్ట్ కస్టమర్ పడిపోయేది లుక్ బాగుండాలి, చూడ్డానికి బాగుండాలి. నేను ఎక్కడ అమ్మినా సరే అది డెఫినెట్గా వేసుకున్నప్పుడు ఒక కస్టమర్కి అది సాటిస్ఫాక్షన్ వస్తేనే దెన్ ఐ హ్యావ్ వన్ ద కస్టమర్ అని అనొచ్చు డెఫినెట్గా. సో వీఆర్ డెఫినెట్లీ చాలా వరకు ఆర్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ డిజైన్ అండి. డిజైన్ ప్రాసెస్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం. అసలు మోర్ దాన్ ఎనీథింగ్ డిజైన్లో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం. మీరు నమ్ముతారో నమ్మరో దిస్ విల్ టేక్ ఆల్మోస్ట్ 30 days ఫర్ అ కారిగర్ టు ప్రిపేర్ ఇట్. బేసిక్గా 30 రోజులు వర్క్ చేస్తారా సార్? కంటిన్యూస్గా వర్క్ చేస్తేనే జరుగుతుంది అనమాట. సో డిజైనింగ్ క్యాడ్ డ్రాయింగ్స్ దగ్గర నుంచి అక్కడ నుంచి ఎస్టాబ్లిష్ చేసి కారిగర్స్కి ఇచ్చి మనం ప్రతి ఒక్క డీటెయిలింగ్ కానీ మోటివ్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఈ స్టేజ్కి వస్తుంది, లేకపోతే చాలా కష్టం అసలు. సూపర్ అండి. సో మీరు ప్రైస్ గెస్ చేయండి అసలు బేసిక్గా. నేను టైం టకటక చెప్పేస్తాను, ఎక్కువసేపు టెన్షన్ తీసుకోలేను. ఇది 40, ఇది 80, ఓకే, ఇది 1,20,000. 40, 80, 1,20,000. అయితే చాలా ఎక్కువ చెప్పారు మేడం. మూడు కలిపేసి ఆల్మోస్ట్ 150 to 160 మధ్యలో ఉంటుంది. మూడు కలిపి 150 to 160. ఇది అరౌండ్ 20,000. ఇది సార్ ఈ షార్ట్ ది ఇది అరౌండ్ 50-60,000. ఇది ఒక్కటి కొంచెం నియర్ గా చెప్పారు మీరు, ఇదేమో 75,000 అరౌండ్. అంటే నియర్ గా చెప్పింది నాకేనా అండి? యాక్చువల్లీ ప్రైజెస్ మండిపోతాయేమో అనుకుంటాం మామూలుగా మనం, లేదండి అఫోర్డబులే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు వచ్చి కలెక్షన్స్ చూసి మీకు నచ్చి తీసుకోవచ్చు. బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి, ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. అక్షయ తృతీయ కూడా దగ్గరలో ఉంది, గుర్తుపెట్టుకోండి, గుర్తు చేయండి ఇంట్లో వాళ్ళకి. ఎక్స్చేంజ్ చేసినా కానీ 70% ఆఫ్ దిస్ వాల్యూ ఉంటుంది. ఇది ఇన్వర్టెడ్ కోట్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మనం మళ్ళీ మోడల్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్స్చేంజ్ చేస్తే వీళ్ళ దగ్గర 70% మనకి లైఫ్ టైం అండి. ఎస్, లైఫ్ టైం అండి. అంటే ఇన్ని ఇయర్స్ లోపలే ఎక్స్చేంజ్ చేసుకోవాలి అలా ఏం లేదు. లైఫ్ టైంలో మనం ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా 70% మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 70% అనేది మనకి తిరిగి వస్తుందండి. చూసారు కదండి, మయూక వాళ్ళవి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, ఇందాక నేను పెట్టి చూశాను. అండ్ అలానే ఇది స్పెషల్ కలెక్షన్స్లో ఒకటి అనమాట. జనరలీ ఇలాంటిది ఒక్క పీస్ వేసినా కూడా చాలా స్పెషల్గా కనిపిస్తాం కదా, ఇలాంటి కలెక్షన్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఒకసారి మయూక కలెక్షన్స్కి వచ్చి చూడొచ్చండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఓకే మేడం, మీకు ఇప్పుడు ఇంకొక చిన్న టాస్క్ అన్నమాట. సరే, ఇది ఎట్లుంటుంది తెలుసా సార్? మామూలుగా యాంకర్స్ మెయిన్ టాస్క్లు పెడతాను సార్, మీకు మీ స్టోర్కి వచ్చిన వాళ్ళకి యాంకర్ లా ట్రీట్ చేయట్లేదండి, కస్టమర్ లానే ట్రీట్ చేస్తున్నాను అట్లా. చెప్పండి సార్. సో దీంట్లో వచ్చేసి అంటే ఇప్పుడు వై ఐఎమ్ షోయింగ్ దిస్ అనేది మా వర్క్ ఎంత బాగుంటుందో చెప్పడానికి వ్యూవర్స్కి. నేను చెప్తే బాగుండదు, డైరెక్ట్గా చూస్తేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ 3 ఐటమ్స్లో ఏది సిల్వర్ ఏది గోల్డ్ ఆర్నమెంటో చెప్పండి మీరు ఒకసారి. ఓకేనా? కరెక్ట్గా చెప్తే మొత్తం మీకే అండి, గోల్డ్ కూడా మీకే బేసిక్గా. సో యాక్చువల్లీ నిజానికైతే అసలు డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా కష్టం అండి. సిల్వర్ ఏది గోల్డ్ ఏది అని తెలుసుకోవడం అయితే చాలా కష్టంగా ఉంది, అన్నీ ఒక్కటేలానే ఉన్నాయి. సో ఇది విక్టోరియన్ సెట్. అవునండి, విక్టోరియన్ సెట్. ఇది విక్టోరియన్ సెట్, క్వీన్ విక్టోరియా వేసుకున్నటువంటి సెట్ ఇప్పుడు అందరూ కూడా ఇష్టంగా వేసుకుంటున్నాం. సో ఇంకి పింకి పాంకి వేసి తప్ప మనం నార్మల్గా గెస్ చేయలేము. అసలు చాలా డిఫరెన్స్ ఏం పెద్దగా కాదు, అసలు ఏం తెలియట్లేదు. సో ఐ గెస్
ఇది గోల్డ్ అనుకుంటున్నానండి. అదే అండి గోల్డ్. అది ఇదేనా? నా ఇంట్యూషన్ పవర్ తో వర్కౌట్ అయ్యిందండి. నిజంగా ఏం డిఫరెన్స్ తెలియట్లేదు, ఓన్లీ నా ఇంట్యూషన్ పవర్ మాత్రమే వర్కౌట్ అయింది. సో దట్ ఈస్ ద థింగ్ అండి బేసిక్గా. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఎలా అంటే ప్రతిసారి మిక్స్ అండ్ మ్యాచ్లో వేసుకుంటారనమాట. ఇప్పుడు వడ్డానం సిల్వర్ పెట్టేసుకొని మిగతా అంతా గోల్డ్లో పెట్టుకోవడం, లేకపోతే లాంగ్ హారం గోల్డ్లో తీసుకొని మిగతావన్నీ సిల్వర్లో మేనేజ్ చేయడం. సో మంచి ఐడియా ఇచ్చారు. అలా వడ్డానాలు గోల్డ్ తో కొనలేని అనుకునే వాళ్ళందరికీ సిల్వర్ సో అలా మిక్స్ అండ్ మ్యాచ్ చాలా మంది చేస్తారండి. సో గోల్డ్ లో ఒక సెట్ ఆఫ్ ఆర్నమెంట్స్ తీసుకొని మిగతావి సిల్వర్ లో కొన్నాము, అలా చాలా మంది చేస్తారు.